ఒకటి కాదు రెండు కాదు 7 లేయర్ల సెక్యూరిటీ. ఇండియాలో ఇంతకు ముందెప్పుడు చూడని కట్టుదిట్టమైన భద్రత. అవును, అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా టూర్ కోసం టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాయి భద్రతా బలగాలు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్న అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కోసం భారీ స్థాయిలో సెక్యూరిటీ కల్పిస్తున్నారు భద్రతా బలగాలు. 3 రోజుల పర్యటన కోసం జనవరి 25న భారత్ వస్తున్నారు బరాక్ ఒబామా. ఉదయం 4:45 ఢిల్లీలో అడుగుపెట్టనున్న ఒబామా మార్నింగ్ 10:10 రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. 10:40కు రాజ్ఘాట్ను సందర్శిస్తారు. తర్వాత హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోడీతో సమావేశమవుతారు. తర్వాత మధ్యాహ్నం మోడీ, ఒబామా కంబైన్డ్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్లో విందులో పాల్గొంటారు ఒబామా. రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల పాటు సీఈఓల సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 5:45కు ప్రధాని మోదీతో కలిసి సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు బరాక్. అదే రోజు రాత్రి అమెరికా అధ్యక్షుడికి ప్రధానమంత్రి విందిస్తారు. జనవరి 27వ తేదీన ఎక్కువగా పర్యాటకంపై దృష్టి పెట్టనున్నారు బరాక్ ఒబామా. ఉదయం ఢిల్లీలోని సిరికోటను విజిట్ చేయనున్న ఒబామా సాయంత్రం తాజ్ మహల్ సందర్శిస్తారు. 6 గంటలకు అమెరికాకు తిరిగి బయలుదేరతారు. ఒబామా విజిట్ కోసం ఇటు పోలీసులు, అటు అమెరికా గస్తీ బృందాలు ఢిల్లీని జల్లెడపడుతున్నాయి. వేడుకలు జరిగే రాజ్పథ్ సహా ఆగ్రాలోని తాజ్ మహల్ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఒబామాకు టెర్రర్ థ్రెట్ ఉండటంతో రాజ్పథ్ను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని అమెరికా కోరుతూ వస్తోంది. అయితే దీనికి ఒప్పుకోని భారత్ సెక్యూరిటీని మరింత టైట్ చేసింది. రాజ్పథ్ చుట్టుపక్కల 71 స్కై హై బిల్డింగ్స్ ను గుర్తించి అంతటా ప్రత్యేక భద్రత కట్టుదిట్టం చేసింది. ఆకాశంలో రాకపోకలపై రాడార్తో నిఘా పెట్టింది. 7 లేయర్ సెక్యూరిటీతో అనుమతి లేకుండా చీమలు కూడా దూరనటువంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి హోంశాఖ వర్గాలు. ఒబామా టూర్ కోసం బోర్డర్లోనూ గస్తీ మరింత పెంచింది కేంద్రం. జమ్మూ కాశ్మీర్ ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర 1200 మంది అదనపు ఆర్మీని మోహరించింది.